ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నువ్వు చెప్పినట్టుగా చతుర్వేదిని తీసుకొచ్చాను. నమస్తే మేడం. నమస్తే. మనకు అనుకూలంగా వర్షం పడుతోంది. ఈ వర్షాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళని మనం దెబ్బతీయాలి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళండి. అలాగే పదవయ్యా. ఏమండి, అనిత వస్తుంది. దాన్ని కూడా పిలిచి టీవీ చూడమని చెప్పండి. దేనికి? సిమెంట్ రేట్ పెరుగుతున్న విషయం దానికి తెలిస్తే దాని కడుపు కాలిపోతుంది. ఇది చాలా దారుణం మాలిని. అది నన్ను ఆట పట్టించడం దారుణం కాదా? ఎదుట వాళ్ళు ఏదో చేశారని మనం అలా చేయడం బాగోదు మాలిని. నాకు తెలియక అడుగుతున్నాను. నాకు బుద్ధి రావాలని చెప్తున్నారా, లేక మీ తమ్ముడు భార్య బాధపడకూడదని చెప్తున్నారా? నా తమ్ముడు భార్య బాధపడకూడదనే చెప్తున్నాను. ఇదిగో, నా సంతోషం కన్నా మీకు తమ్ముడు భార్య ఎక్కువైందా? చూడు, ఇలా మాట్లాడుతూ ఉంటే టీవీలో న్యూస్ కాస్త అయిపోతుంది. ముందు టీవీ చూడు. ఈ శుభవార్త కోసం ఈ విషయాన్ని ఇప్పటికి వాయిదా వేస్తున్నాను.
వినోద్, ఆ? ఏంట్రా మొగుడు పెళ్ళాలు ఇద్దరు పచారులు చేస్తున్నారు? శుభవార్త కోసం. శుభవార్త? అదేదో నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదరా. మీరొక్కరేంటి, ఇంటిళ్ళ పాది సంతోషించే శుభవార్త. ఇంటిల్లో పాదే సంతోషించే శుభవార్త మ్మ్. అంటే నువ్వు నెల తప్పేవా? అది కాదు బామ్మ. అది కాదా? ఛీ, నాకు మునిమనవుడు పుట్టబోతున్నాడని ఎంతో సంతోషించాను. అసలు నువ్వెందుకే పెళ్లి చేసుకున్నావు? మీకు మునిమనవాణ్ణిచ్చి నేను మీలాగా ముసల్దాన్ని కావాలా? నేనెప్పుడు పిల్లల్ని కనాలో నాకు బాగా తెలుసు. ముందు నాకు ఎవరు మునిమనవుడిని ఇస్తారో వాళ్ళకి మా ఆయన ఇచ్చిన ఉంగరం ఇద్దాం అనుకున్నాను. ఆ అదృష్టం ఎవరికొస్తుందో. మీ బోడి ఉంగరం నాకేం వద్దు. ఇంకాసేపట్లో టీవీలో వచ్చే శుభవార్త వల్ల నేను 100 సవర్లు బంగారం కొనుక్కుంటాను. 100 సవర్లు బంగారు కొనే శుభవార్త ఏమిటే? సిమెంట్ రేటు పెరగబోతోంది. బస్తాకి 100 రూపాయలు పెరుగుతుంది. మా వారు 5000 బస్తాలు స్టాక్ చేయించారు. రేటు పెరిగిన సంగతి ఇప్పుడు టీవీ న్యూస్ లో వస్తుంది. ఆ, బామ్మ, టీవీకి పాలాభిషేకం చేసి హారతిస్తే బాగుంటుంది. ఏమే, మీ ఆయన ఏం కొని స్టాక్ పెట్టలేదా? ఇలాంటి బ్లాక్ మార్కెట్ బిజినెస్ మా ఆయనకి తెలియదులే. ఏమండి, విన్నారా మీ తమ్ముడు భార్య చెప్పింది? మీరు బ్రిలియంట్ గా చేస్తున్న బిజినెస్ ని బ్లాక్ మార్కెట్ బిజినెస్ అంటోంది. ఆపు, నమస్కారం. ముందు న్యూస్ వస్తాను చూడు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్త బడ్జెట్ దృష్ట్యా కొన్ని ఉత్పత్తుల ధరలు అమితంగా పెరిగాయి. కొన్ని ధరలు దారుణంగా పడిపోయాయి. బామ్మ, పడిపోయిన ధరల్లో సిమెంట్ ధర కూడా ఉంటుంది అనుకుంటాను. ఇక వార్తల వివరాల్లోకి వెళితే సిమెంట్ ధర గణనీయంగా బస్తాకి 125 రూపాయలు చొప్పున పెరిగింది. 125 రూపాయలు. మనం 100 రూపాయలు అనుకుంటే 125 పెరిగిందండి. లాభం లాభం లాభం, లక్షల్లో లాభం గడించాను. మొత్తానికి అనుకున్న సాధించాను. ఏమండి, ఇప్పటికిప్పుడే ఉన్న స్టాక్ అంతా బేరం పెట్టండి. నేను అదే అనుకుంటున్నాను. అరక్షణం ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెళ్ళి స్టాక్ అంతా అమ్మేసి వస్తాను. బామ్మా, చూసావా నా అదృష్టం ఎలా ఉందో? నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. వ్యాపారానికైనా వ్యవహారానికైనా తెగింపు కావాలి బామ్మా. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది. పేదవాళ్ళకి ఎప్పుడు కలిసి రాదు. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. మా వారి వెనుక నేనుండబట్టే లక్షల లాభాలు కళ్ళ చూడగలుగుతున్నారు. తినడానికైనా, ఉండడానికైనా, బట్టలు కట్టుకోవడానికైనా, నగలు పెట్టుకోవడానికైనా పెట్టి పుట్టాలి బామ్మా, పెట్టి పుట్టాలి. అయ్యో, పడిపోతానే తల్లి. పెట్టి పుట్టాలి బామ్మా, పెట్టి పుట్టాలి, పెట్టి పుట్టాలి. 5000 బస్తాలు స్టాక్ ఉంది సార్. మీకు ఎన్ని బస్తాలు కావాలో చెక్ తీసారండి. ఆల్రెడీ 2 పార్టీలు కమిట్ అయ్యాం. త్వరగా రండి. సుందరం గారు, సిమెంట్ స్టాక్ చేయడం రిస్క్ అని చెప్పారు. ఇప్పుడేమంటారు? తెల్ల మొహం వేసిన వాడిని ఇంకా కుళ్ళ పడవడం దేనికి? సుందరం గారు, ఏళ్ల తరబడి అనుభవం ఉంటే చాలదండి. రేవులో తాడి చెట్లా ఉన్నారు. కానీ బుర్రలో బుద్ధి మాత్రం శూన్యం. ఒక్క రోజులో ఎంత సంపాదించానో చూడండి. బస్తాకు 125 రూపాయలు లాభం. రిస్క్ చేయాలి సార్. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే లాభాలంటే ఇలాగే ఉంటాయి. బావా, ఇంకో 2 రోజులు ఆగితే రేట్ ఇంకా పెరుగుతుందేమో. ఆగచ్చు, కానీ బయర్స్ కి మనం కమిట్ అయిపోయాంగా. ఇంకిప్పుడు ఆగడం బాగుండు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంజనీర్ గారు, మీరేమనుకోకపోతే అలా వచ్చేయండి చెప్తాను. సార్, మీరు అలా కూర్చోండి. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? అవేం వద్దండి. నాకు 1000 బస్తాలు పంపించండి. ఇదిగోండి చెక్కు. మీకెన్ని బస్తాలు కావాలండి? నాకు 2000 బస్తాలు కావాలండి. ఇదిగోండి చెక్కు. అసలు వచ్చేసింది. ఇక మీదట వచ్చేదంతా లాభమే. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్కి వచ్చే టైం ఇది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఇవాళ సైట్ దగ్గర కదా సార్ పని, అందుకే అక్కడికి వెళ్ళాను. సిమెంట్ రేటు పెరిగిపోయింది అని టీవీలో న్యూస్ వచ్చిన వెంటనే ప్రోగ్రామ్ అంతా మారిపోయింది. బాస్ ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు కూర్చోవాలి మన ఇంజనీర్లా. బావా, అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? పవిత్ర, వెంటనే సైట్కి వెళ్ళి ఈయనకు 1000, ఈయనకు 2000 బస్తాలు లోడ్ చేయించి పంపించు. బావగారు చెప్పింది చెవికెక్కలేదా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావేంటి? తొందరగా వెళ్ళు. సార్, అది ఏంటది? సార్, నిన్న కురిసిన వర్షానికి బస్తాలు సగం పైనే తడిసిపోయింది సార్. పవిత్ర, నువ్వు చెప్పింది నిజమా?
అవును సార్, తడిసిన సిమెంట్ బస్తాలు చూడగానే నాకే చాలా బాధ కలిగింది సార్. ఈ విషయం వినోద్ గారికి, బంగారు బాబు గారికి తెలిస్తే నన్ను చంపేస్తారని వాచ్మెన్ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. ఏమయ్యా, తడిసిపోయిన సిమెంట్ మాకు కట్టకడదాం అనుకుంటున్నావా? ఇవయ్యా చెక్కు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తొందరపడదని చెప్పాను. అయినా మీరు నా మాట వినలేదు. నా అనుభవాన్ని, నా పెద్దరికాన్ని చాలా తేలిగ్గా తీసి పారేశారు. లక్షలు అప్పు తెచ్చి సిమెంట్ కొన్నా. రేటు పెరిగిందిగా. రేటు పెరిగింది సరే, మరి ఇప్పుడు ఈ నష్టం సంగతి ఏమిటి? సగం స్టాక్ పనికిరాదు, లాభాల మాట అటు నుంచి అసలు కూడా రాదు. ఏమి నాటకం, ఏమి దొంగాట. ఆశ చూపించి మోసం చేశావు. లాభాల బాటలో వెళ్ళొచ్చని చెప్పి నష్టాల ఊబిలో తోసేశావు, నట్ట సముద్రంలో ముంచేశావు. అమ్మా, నీ తెలివికి జోహార్, నీ లౌక్యానికి జోహార్, నీ చాకశక్యానికి జోహార్. నానా, మొదట్లో నీ నాటకం నాకు అర్థం కాలేదు. ఇదేమిటా, అనవసరంగా వినోద్ గారిని బాగు చేస్తుందేంటా అని అనుమానించిన మాట యథార్థమే. నీ చిట్కాలో కిటికేమిటో ఇప్పుడు అర్థమైంది. నాకు ఫుల్ బాటిల్ కొట్టినంత ఆనందంగా ఉంది తెలుసా. ఉప్పిరి పేరు చెప్పి నిప్పులు కుంపట్లో తోసేశావు. తుఫాన్ నాసరాగా తీసుకుని సిమెంట్ బస్తాలను నీళ్ళల్లో తోసేసి మోపెన్ నష్టాల్లో దించేశావు. ఇక వినోద్ గారి ఇప్పట్లో బాగుపడ్డమ్మా. అలా అని తృప్తి పడ్డానికి వీల్లేదు. కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడే ప్రారంభమా? వినోద్ నష్టపోవడం అన్న పాయింట్ మీదే మిగతా కథ నడపాలి. టీ కప్పులో తుఫాన్లా కాకుండా ఈ ఇంటి కప్పు కిందే తుఫాను తెప్పించాలి. అన్నదమ్ముల కుమ్మలాటలో మరో కురుక్షేత్రం సృష్టించాలి. సామెతలు ఎక్కువైపోయాయి, ముందు అసలు సంగతి చెప్పు. జయకృష్ణ దగ్గర తీసుకున్న అప్పు వినోద్ తిరిగివ్వాలిగా. అంతేకాదు, లాభంలో 50% కూడా ఇవ్వాలి. ఆ మొత్తం వసూలు చేయమని జయకృష్ణని రెచ్చగొట్టు. ఇవ్వటానికి వినోద్ దగ్గరే ఉంది గడ్డగట్టిన సిమెంటు, చీకిపోయిన పాత కోతాలు తప్ప. ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టే ఇచ్చింది తిరిగివ్వమంటూ ఒత్తిడి తేవాలి. అన్నదమ్ముల మధ్య అగాధాలు సృష్టించాలి. సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాకుండా గడ్డకట్టిన సిమెంట్ ని అడ్డం పెట్టుకోవాలి. జయకృష్ణని రెచ్చగొట్టి పిచ్చి కుక్కను చేయాలి. అంతే కదా. ఇలాంటి కుటిల కుతంత్ర, నీచ నికృష్ట తెలివితేటలు మనకు వెన్నతో పెట్టిన విద్య, కొట్టిన పిండి, నల్లేరు మీద మండి. సామెతలే కాదు, మన దగ్గర టాలెంట్ కూడా ఉంది. ఇక చూసుకో మీ నాన్న ప్రతాపం. మాలిని గారు, మా అమ్మ నా కోసం పాల పాయసం పంపించింది. మీరు కొద్దిగా తాగుతారా? చాలా తీయగా ఉంది. కొద్దిగా తాగితే మనసంతా సంతోషంగా ఉంటుంది. నేను కొంచెమే తాగాను, మనసంతా ఆకాశంలో విహరించినట్టుంది. మీరు కొద్దిగా తాగండి. నా కడుపు మండిపోతుంటే నువ్వు పాల పాయసం తాగమంటావా? నా మనసు సంతోషంగా ఉందే, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మిమ్మల్ని తాగమంటున్నాను. నాతో ఇంకొక మాట మాట్లాడావంటే నీ పళ్ళు రాళ్ళ కొడతాను. చిపో. ఏం చెల్లమ్మా? వార్తలు విన్నావా? పేపర్ వార్తలా? కాదు. రేడియో వార్తలా? కాదు. టీవీ వార్తలా? అవును. ఇప్పుడే వార్తలు? ఇంతకు ముందే కదా వచ్చింది. ఇది స్పెషల్ బులెటిన్, అంటే ప్రత్యేక తాజా వార్తలన్నమాట. వింటావా? సరే, ప్రస్తుతానికి నాకేం పర్లేదు, నువ్వు చెప్పు, నేను వింటాను. అనగనగా ఒక ధర్మారావు, ఆయనకి 3 కొడుకులు, 1 కూతురు. ధర్మారావు గారు తన 3 కొడుకులకి పెళ్లిళ్ళు చేసి తన వ్యాపారాలు అప్పగించారు. అనిత, ఇది తాజా న్యూస్ ఎలా అవుతుంది? బూజు పట్టిన న్యూస్. అనయ్య, మధ్యలో అడ్రాకు. ఆ 3 కొడుకుల్లో 2వ కొడుకు పెళ్ళాంచాట మొగుడన్నమాట. సిమెంట్ ధర పెరగబోతోంది, 5000 బస్తాలు స్టాక్ చేయండి, 1,00,000 లాభం వస్తాయి అని పెళ్ళాం పోరు పెడితే ఆ మొగుడేమో 5000 బస్తాలు అప్పు చేసి మరి కొన్నాడు. వాళ్ళు అనుకున్నట్టే రేటు పెరిగింది.
కానీ దరిద్రుడి పెళ్లికి వడగళ్ళ వానన్నట్టు తుఫాన్ వచ్చింది. గోడౌన్లో ఉన్న సిమెంటు సగం తడిచిపోయింది. లక్షల లాభం అటుంచి మొదటికే మోసం వచ్చింది. నోరు మూస్తావా లేదా? నేను మాట్లాడుతోంది నీతో కాదక్కా, మా అన్నయ్యతో. అన్నయ్య విను. బాకీ పేకల మీద కూర్చుంది. ఏ మనిషికైనా మిడిసిపాటు పనికిరాదని ఈ ప్రత్యేక తాజా వార్తల ద్వారా తెలుస్తుంది. చలమా నిన్ను కొడుతుంటే నువ్వు నవ్వుతున్నావు. అన్నయ్య, కుక్క కరిచిందని మనం తిరిగి కరవగలమా? ఏ కొడతావా? కొట్టు. ఒక్కసారి కాదు 100 సార్లు కొట్టినా నేను ఇలాగే నవ్వుతూ ఉంటాను. అయ్యయ్యో సిమెంట్ తడిచిపోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ అదేంటి బావా, నెత్తి మీద చెంగేసుకున్నట్టు మొహం మీద టోపీ వేసి కూర్చున్నావేంటి? మనకు టోపీ పడిందిగా బావా. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ రైజ్ అయిపోతుంది. లాభం మాట దేవుడెరుగు. తీసుకున్నప్పు తీర్చడం ఎలా? మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పను? ఎప్పుడు ఇస్తానని చెప్పను? అదే పనిగా దాన్నే తలుచుకుంటూ బాధపడకు బావా. తలుచుకోక ఏం చేయమంటావు? తిన్నది వంట పట్టడం లేదు, నిద్ర పట్టడం లేదు. అర్జునుడికి శ్రీకృష్ణుల్లా నీకు నేను ఉండగా దిగులెందుకు బావా? సగం లాభం ఇస్తాను ఒప్పుకున్నాగా, అలాగే నష్టాన్ని కూడా షేర్ చేసుకోమందాం. చెప్పిచ్చు కొడతాడు అలాగానే. అంటే ఒట్టినా తిట్టినా పడేవాడిని నేను ఉన్నాను కదా బావా. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ధైర్యమో ఏమిటో, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. రిలాక్స్ బావా, రిలాక్స్ రిలాక్స్. అల్లుడు, మీ అన్నదమ్ముల మధ్య ఫిట్టింగ్ పెడుతున్నాను నువ్వు అనుకోకపోతే నీకు నిజం చెప్పనా? చెప్పండి మావయ్య. మీ తమ్ముడు వినోదు నీకు హ్యాండ్ ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో? మన దగ్గర తీసుకునే హ్యాండ్లోని విషయంలో. అవునలుడు, వచ్చిన తుఫాన్ అవకాశంగా తీసుకుని గోడౌన్లో ఉన్న సిమెంట్ బస్తాలన్నీ తడిచిపోయినాయని చెప్పి కహాని చెప్తూ, మొసలి కన్నీరు కారుస్తూ, నష్టపోయినట్టుగా బిల్డప్ ఇస్తూ, వచ్చిన లాభాలన్నీ నొక్కేయడానికి ప్లాన్ వేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి కహానీలు బిల్డప్లు నా దగ్గర కాదు. వాడెక్కడికి పోతాడు మావయ్య? ఎంత సొంత తమ్ముడైనా డబ్బు దగ్గర మొహోడం పనికిరాదల్లుడు. సగం లాభంతో సహా మన బాకీ మొత్తం మనం వెంటనే వసూలు చేసుకోవాలి. లేకపోతే తేడాలు వచ్చేస్తే ఆ తర్వాత నీ ఇష్టం. మావయ్య, వాడేం పరాయి వాడు కాదు కదా పారిపోవడానికి. అదిగో అదిగో ఆ సెంటిమెంటే వద్దనేది. తమ్ముడు తమ్ముడే, పేకాడ పేకాటే. తల్లి కడుపునే పిల్ల పుట్టినా తల్లి ఆకలి తల్లిదే, పిల్ల ఆకలి పిల్లదే. ఎవరి ఆకలి వాళ్ళు తీర్చుకోవాలి కదా. ఆస్తి కోసమే కుమ్ములాటలు మొదలయ్యేది. ఆస్తి కోసమే అన్నదమ్ములు కత్తులు నూరుకున్నారు. మహాభారత యుద్ధానికి మూలం ఆస్తి కథలే గాలుడు. డబ్బు చాలా పాపిసిది. అది బంధాల్ని బంధుత్వాల్ని తెంచుతుంది, తగాదాలతో అగాధాల్ని సృష్టిస్తుంది. చేతులు కలుపుకున్న వాళ్ళే ఆ చేతులు నరుకునే పరిస్థితి తెస్తుంది. మావయ్య, మీరెందుకు ఇలా నొక్కి నొక్కి చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ బాగు కోసం, మీ అన్నదమ్ముల ఐక్యత కోసం. లేకపోతే నాకేమిటి చెప్పు. చూడు, నీకు ఇవ్వాల్సిన లాభంతో సహా మొత్తం బాకీ నిలబెట్టి వసూలు చేయి. చూడలుడు, మీ నాన్నకి తెలియకుండా ఈ అప్పిచ్చావు. అందుకని ఆయన దృష్టికి వెళ్ళకముందే అప్పు వసూలు చేసుకో. లేకపోతే నాలాంటి సన్నాసి ఎవడైనా వెళ్ళి మీ నాన్న చెవిలో ఊదాడనుకో, మీ నాన్న నిన్ను చెడామడా తిడతాడు. ఫైనాన్స్ బిజినెస్కి నువ్వు అన్ఫిట్ అని ముద్రేస్తాడు. పోనీ అడగటానికి నీకు మొహమాటం అయితే ఆ వసూలు బాధ్యత నాకు అప్పచెప్పు. నీకు నష్టం రాకుండా, మాట రాకుండా చూసే బాధ్యత నాది. మీరెంతగా చెప్తుంటే నేనెందుకు కాదనాలి? సరే, మీరే వసూలు చేయండి. ఒకవేళ నష్టం వచ్చిందని చెప్పి బతిమాలితేను? నో బతిమాలడాలు, చెప్పినట్టుగా ఇవ్వాల్సిందే. పవర్స్ ఇచ్చావు కదా, ఇక చూడు నా తడాక. అరే విను, ఏంటలుడు ముఖం మీద టోపేసి కూర్చున్నావు? ఏమీ లేదు, రండి కూర్చోండి. నీలాగా తీరిగ్గా కూర్చునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది అల్లుడు? అవతల నాకు ఊపిరి సలపనంత పనులు.
ఒకటా రెండా 10 పనులు అప్పచెప్పాడు మీ అన్నయ్య. ముందు నీ బాకీ వసూలు చేసుకురమ్మన్నాడు.